అందరికీ నమస్కారం అండి వన్స్ అగైన్. సో 2025 అనేది చాలా చాలా మెమరబుల్ ఇయర్ అండి. ఆర్టిస్ట్గా నేను ఆల్మోస్ట్ డిసెంబర్ 2011లో నన్ను జాబ్ క్విట్ చేసి వచ్చాను యూఎస్ నుంచి. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే 2025 డిసెంబర్ ఇది. సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 14 ఇయర్స్ ఆఫ్ అది వనవాసం అంటారు కదా, నాకు టీఎఫ్ఐకి బానిసగా బతికాను నేను ఈ 14 ఇయర్స్. సో ఈ ఇయర్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా నాకు ఉండింది. స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి నుంచి నేను మ్యూజిక్ చేసిన ఫిలిమ్స్ కథా కమామిషో అని ఒక సినిమా రిలీజ్ అయింది. అండ్ అది మంచి రామ్ కామ్, మ్యూజికల్లీ చాలా క్రిటికల్లీ ఎక్లెయిమ్డ్ అది. అండ్ అలానే కంటిన్యూటీలో బాపు అని ఒక విలేజ్ డ్రామాకి మ్యూజిక్ చేశాను. అండ్ రీసెంట్గా మా బన్నివాస్ గారితో మిత్రమండలి మూవీ చేశాను. అండ్ ఆ సాంగ్స్ అన్నీ కూడా మీరు చాలా ఆదరించారు. అండ్ ఇప్పుడు ఈషా ఫిలింతో ఒక హారర్ థ్రిల్లర్తో మీ ముందుకు వస్తున్నాను. సో ఇన్ని జానర్స్ ఒక ఇయర్లో మ్యూజిక్ డైరెక్టర్గా నాకు రావడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ నేను రచయితగా సంక్రాంతికి వస్తున్నాలో సాంగ్ రాయడం జరిగింది. అది ఎంత బ్లాక్ బస్టర్ మీకు తెలుసు. అండ్ ఓజీలో హంగ్రీ చిట్టా వచ్చింది. సో ఇట్లా చాలా మెమరబుల్. మన శ్రీ విష్ణు గారు కూడా హ్యాష్ట్యాగ్ సింగిల్లో రాశాను. సో మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఒక గ్రాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది అనమాట కమింగ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఈ ఇయర్ నాకు ఎన్నో ఇచ్చింది. అలానే ఈషా రూపంలో ఒక థియేట్రికల్ హిట్ కూడా ఇస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. అండ్ దీనికి ముఖ్య కారణమైన నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి, సార్ లవ్ యూ జర్నీ ఈజ్ అ మెమరబుల్ జర్నీ. ఎందుకంటే 2 ఇయర్స్ అయింది ఎగ్జాక్ట్గా. ఇవాళ మార్నింగ్ కూడా నేను వాట్సాప్లో మన పాత క్లిప్స్ అన్నీ చూసుకోవడం, మార్నింగ్ జనవరి నుంచి Jan 24 నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఇట్ వాస్ లైక్ వెరీ 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 అన్ఫర్గెటబుల్ జర్నీ అని చెప్పచ్చు. అండ్ ఆయన చాలా నేర్చుకున్న ఆయన పేషెన్స్, ద వే హీ కన్సీవ్డ్ ద ఫిలిం అండ్ ఆయన సాధించిన విధానం, అవుట్పుట్ అనేది ఇన్క్రెడిబుల్ అది. అండ్ అలానే నాలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్కి ఇలాంటి స్టేజ్నిచ్చి అండ్ సినిమాకి ఇలాంటి ఒక రీచ్ తీసుకొచ్చి, ఒక బస్ తీసుకొచ్చి మీ అందరి ముందు తీసుకొస్తున్నందుకు బన్నివాస్ సార్ అండ్ వంశీ నందిపాటి గారు, కుడోస్ టు యూ సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనేది నాలాంటి ఎంతోమందికి అది ఒక డోర్ ఓపెన్ అవుతుంది ఈరోజు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత బాగుంది అని అందరు మాట్లాడుతున్నారు. సో దానికి ముఖ్య కారణం ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఐ వాంట్ టు కాల్ మై ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ అసోసియేట్ కుశల్. ఒకసారి స్టేజ్ మీదకి వస్తే. సో కుశల్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 10th ఫిలిం. ఇది ఈజ్ బీన్ లైక్ మై సౌండ్ మ్యాన్. ఆల్మోస్ట్ అన్ని జానర్స్ ఎంత వర్సటైల్గా ఏ సాంగ్ ఇచ్చినా దాన్ని ప్రోగ్రామింగ్ చేయగలడు. అండ్ అలానే ఏ స్కోర్ ఇచ్చినా దాన్ని నిలబెట్టగలిగే ఒక వర్తబుల్ టెక్నీషియన్ ఈ అబ్బాయి. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ యూ యాజ్ మై అసోసియేట్. అండ్ నాకు బేసిక్ కొంచెం నర్వస్గా ఉంది. నువ్వు మాట్లాడేది నువ్వేం చెప్పాలనుకుంటే చెప్పు, మాట్లాడు. నేను ఈ స్టేజ్ మీద ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక ప్రోగ్రామర్కి ఒక క్రెడిట్ మెయిన్ స్క్రీన్ మీద ఇవ్వరు. ఈ రోజుల్లో అందరూ ఒకడు మనతో సమానంగా వస్తున్నాడంటే వాడిని ఎలా తొక్కేద్దామని చూస్తారు. కానీ మా వాడు నాకు సమానంగా స్క్రీన్ మీద ఒక క్రెడిట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ బ్రో. ఈ సినిమాని ఇంత బాగా తీసుకెళ్తున్నందుకు బన్నివాస్ గారికి, వంశీ నందిపాటి గారికి థ్యాంక్ యూ సార్. మీరు బన్నివాస్ గారు చెప్పినట్టు హార్ట్ పేషెంట్లు అందరూ ఈ సినిమాకి రావద్దు. వంశీ నందిపాటి గారు చెప్పినట్టు ఎవరైనా తాయెత్తులు తెచ్చుకుంటే తెచ్చుకోండి. మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సార్, ఈ సినిమా మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఈ సినిమాకి లవ్ యూ సార్. ఆయన ఈ సినిమాకి ప్రోగ్రామింగ్ చేసినప్పుడైనా భయపడ్డారో లేదో తెలియదు, కానీ మైక్ చేతిలో పెట్టగానే మాత్రం ఎక్కడ లేని భయం వచ్చింది, అర్థమైంది మాకు. బట్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. సో 25th అందరూ వచ్చి మీ ఫ్రెండ్స్తో స్కేర్ అవ్వండి, థ్రిల్ అవ్వండి, చిల్ అవ్వండి. మా సినిమా గురించి మాట్లాడుకుంటారు, చాలా లాంగ్ టైం మాట్లాడుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్